హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హృదయ తార దర్పణం. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ చేయబోతున్నాం. సో లెట్స్ గో. దొడ్డుగా వస్తుంది. ఎట్లా కట్ చేయాలి? ఇట్లానేనా? బాక్స్ లెక్క కట్ చేయాలి. బాక్స్ లెక్క కట్ చేస్తాను. అదంతా కట్ చేసుకుంటావు కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హృదయ తార దర్పణం. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ చేయబోతున్నాం. సో అందుకని నేను ముందుగా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఉల్లిగడ్డ కోసినాం కదా, ఈ పక్క పెట్టుకో. అది మార్కెట్ సైడ్ పెట్టు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లిపాయ అన్ని కలుపుదాం మన చికెన్ కర్రీ. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కర్రీలో మనము చికెన్ కర్రీ అందులో ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లిపాయ, కుడక పొడి అన్ని ఇద్దాం. కూడలు ఉల్లిగడ్డను పచ్చిమిర్చి కోసి పెట్టింది సైడ్కి. కారం వేస్తాను. ఇది మనకు 600 గ్రాముల చికెను. లెక్కకైతే మా ఇంటికాడ ఈ స్పూన్తోని అరకిలోకు 2 స్పూన్స్ వేస్తాం. అట్లా ఇప్పుడు మనకి ఎంత అంటే అరకిలో 600 గ్రాములు బట్టి 2 చెంచాల మీద కొంచెం లైట్గా అట్లా వేయాలి. ఓకే, కారం వేసిన అయిపోయింది. నెక్స్ట్ అల్లం. అల్లం ఓకే. నెక్స్ట్ ఉప్పు. ఈ సాల్ట్ లైట్ సాల్ట్, ఇది నార్మల్ సాల్ట్ కాకుండా లైట్ ఉంటుంది. అంటే సోడియం ఇలా కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, హార్ట్కి మంచిది. బాగా ఉప్పిసం ఉండదండి, తక్కువ ఉప్పిసం ఉంటుంది. ఇది ఒక స్పూన్నర అయితే వేసిన, తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు అని. ఓకే, ఇది వచ్చేసి మసాలా లైట్గా మొత్తం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కుడక గీరేది, కుడక ఎండిన కుడక. ఓకేనా?
ఓకే, మనం కుడక గీద్దాం ఇప్పుడు. అన్నీ వేసిన ఇలా ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లిపాయ, ఇంకేంటి కుడక పొడి అన్నీ వేసిన. కారం కూడా అమ్మ మొన్ననే కొత్తగా పట్టించుకొచ్చింది, ఎర్రగా ఉన్నది, మస్తు ఫ్లేవర్ మస్తు వచ్చింది, మస్తు రెడ్గా ఉన్నది. చెయ్యి ఇదంతా కడిగి ఇదంతా వటిగా వారవేయకుండా గిన్నెలో పోసినామంటే ఇది మనం కూరగా పోసుకోవచ్చు, మళ్ళీ చేయి కడుగుతాయి. అంటే ఏది కూడా వాటికి పోనీయద్దు, అన్నీ కూడా ఉపయోగపడతాయి. అన్నీ దూరం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లా అట్లా మంచిగా మిక్స్ కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ వల్ల మనకు ఏమేమి లాభాలు ఉన్నాయంటే, చిన్న విషయం చూసుకుంటే చికెన్ ఏంటంటే ఇందులో ఫ్యాట్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, మంచిదే. ఒక ప్రోటీన్ మాత్రం హైగా ఉంటుంది, హై ప్రోటీన్స్ ఉంటాయి ఇలా, ఎందుకంటే మాంసం కాబట్టి ప్రోటీన్ హైగా ఉంటుంది. ఇది హార్ట్ పేషెంట్స్కి వాళ్ళకు మాంసం తినాలనిపిస్తే చికెన్ అనేది బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే చేపలు కూడా తినచ్చు వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు. చికెన్ ఏ మాంసం తిన్నా కూడా వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి, ఎందుకంటే బ్లడ్లో మన తినే ఆహారం ఏదైనా కూడా బ్లడ్లో కలుస్తుంది కదా. బ్లడ్ అనేది ఈ హై ప్రోటీన్ కాబట్టి ఇది ప్రోటీను అనేది బ్లడ్లో కలవడం వల్ల బ్లడ్ హార్ట్కి చేసే బ్లడ్ పంపింగ్లో లేట్ అవుతుంది, ఎందుకంటే బ్లడ్ అనేది బరువు ఎక్కుతుంది ఈ ప్రోటీన్తో. నార్మల్గా బ్లడ్ మంచిగా స్పీడ్గా పంపింగ్ కావాలంటే బ్లడ్ వాటర్ కంటెంట్తో నిండి ఉంటే అది స్పీడ్ పంపింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైంది, మనం ఈ మాంసం బాగా తీసుకోవడం వల్ల, ఈ ఆయిల్ ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల ఏమైందంటే బ్లడ్ అనేది బాగా బరువయ్యి పంపింగ్ అనేది స్లో చేస్తుంది ఇది హార్ట్కి. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అయిపోయి దానివల్ల హార్ట్ అటాక్స్ కానీ ఇంకా హార్ట్ సంబంధించిన సమస్యలు కానీ రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఏంటంటే వీలైనంత తక్కువ ఆయిల్ కంటెంట్ తీసుకోవాలని అందరు చెప్తారు కదా, డాక్టర్లు కానీ ఫోన్లల్లో అది చెప్తారు కదా, దానికి కారణం అదే. మళ్ళీ ఇప్పుడు హార్ట్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకేం సమస్యలు రాకముందుకే మనం క్యూరేటివ్, ఇప్పుడు రోగం వచ్చిన దానికన్నా ముందు రోగం రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ మెజర్స్ అంటే వ్యాధి రాకుండా
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా. ఓకే. ఇప్పుడు మన కూర అయితే నేను అన్నీ ఉప్పు, కారం, మసాలా, ఆలు మసాలా అన్నీ కలిపి పెట్టాను కదా గిన్నెల చికెన్‌కి. అయితే ఇప్పుడు తర్వాత నేను ఆయిల్ పోసిన. పొయ్యి అంట పెట్టి ఆయిల్ పోసిన. ఆయిల్ ఎంత పోసినా అంటే ఒక 2 స్పూన్స్ పోసిన. 2 స్పూన్స్ అంటే హాఫ్ కేజీ చికెన్ కొంటే 2 స్పూన్స్ పోసిన. అదే కిలో అయితేనేమో 4 స్పూన్స్ పోత్తా. ఇప్పుడు హాఫ్ కేజీ కాబట్టి 2 స్పూన్స్ పోసిన. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడలు కోసి పెట్టింది కదా అవన్నీ అందులో వేసి జరసేపు మంచిగా గోలాలి. అవి ఏంటంటే మంచిగా కొంచెం గోల్డ్ కలరు వచ్చేదాకా గోలితే మంచిగా గుమగుమ వాసన వస్తుంది. ఫ్రెండ్స్ అయితే మీతో ఇంకొక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్ మన సౌత్ ఇండియాలో బాగా ఎక్కువైపోయారు. అంతగానో సౌత్ ఇండియాలో ఇంకా స్పెషల్‌గా మన తెలుగు రాష్ట్రాలల్లో డయాబెటిక్ పేషెంట్స్ బాగా ఎక్కువైపోయారు కదా! అది ఎందుకు అంటే మనం నార్త్ ఇండియన్స్ వాళ్ళేమో ఇది చపాతీ తింటారు కదా! చపాతీకి మనం తినే అన్నానికి తేడా ఏందంటే చపాతీ అయినా కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువనే ఉంటాయి. గ్లూకోజ్ ఎక్కువనే ఉంటది. మళ్ళీ అన్నంలో కూడా కార్బోహైడ్రేట్స్ గానీ, గ్లూకోజ్ గానీ ఎక్కువనే ఉంటది. కాకపోతే ఏందంటే చపాతీలు వాళ్ళు తింటే నైటు లేదంటే మధ్యాహ్నం వాళ్ళ ఇష్టం. అప్పుడు వాళ్ళు ఒక 3 చపాతీలు లేదా 2 చపాతీలతోని అక్కడికే అక్కడికి సరిపోతది వాళ్ళకు. కానీ అన్నం తింటే దానికి ఒక లెక్క పత్రం ఉండదు. మనం అన్నం మంచిగా కడుపు నిండా గట్టిగా తింటాం కదా! అయితే లెక్క పత్రం లేదు కాబట్టి ఇది డోసు ఎక్కువ అవ్వడం వల్ల మనకు మితిమీరి తినడం వల్ల ఏర్పడేది మనకు ఇంత తింటేనే లెక్క అనేది మనకు కాదు కదా! కడుపు నిండా తింటాం కదా మనం. అట్లా అయ్యేసరికి మనకు బాడీలో గ్లూకోజ్ పర్సెంటేజ్ ఎక్కువయ్యి బ్లడ్‌లో దానివల్ల ఏమైతదంటే కొన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఎక్కువైనా బాడీలో కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ఎక్కువైనా కూడా సమస్య ఏం లేదు. ఎట్లా సమస్య అంటే ఇప్పుడు అవి ఈ గ్లూకోజ్ కంటెంట్ అనేది మనం బాడీని కష్టపెడితే అంటే ఏదైనా పని చేస్తే అది కరిగాలి. అవి ఎనర్జీ అనేది లాస్ కావాలి. లేదంటే స్టోర్ అయిందనుకో, ఆ స్టోర్ అయితే ఏమైతుందంటే దానివల్ల మనకు డయాబెటీస్ టైప్ 2కు మనం మారుతాం. ఎందుకంటే టైప్ 2 అంటే ఏంటంటే బ్లడ్‌లో గ్లూకోజ్ ఎక్కువ ఉండడం అన్నట్టు. అంటే మన బాడీ గ్లూకోజ్‌ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందన్నట్టు అర్థం. టైప్ 2 డయాబెటీస్ అంటే. ఇంకోటేంది టైప్ 1 డయాబెటీస్ అంటే ఏందంటే తక్కువ బాగా తక్కువ ఇన్సులిన్ అనేది మన బాడీలో అసలు ఇప్పుడు ఎంతైతే మనకు కావాల్సిందో ఇన్సులిన్ అంతకన్నా బాగా తక్కువ రిలీజ్ చేయడం అన్నది. ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఉంటుంది ఒకటి. ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ అనేది మనకేంది వినాళ గ్రంథులు. తెలుగులో అయితే వినాళ గ్రంథులు. అవి అతి తక్కువ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అని అన్నారు. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది మన తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ తక్కువ ఉంటది. తక్కువ మందికి ఇట్లుంటది. అయితే చాలా కామన్‌గా ఉండే డయాబెటీస్ టైప్ ఏందంటే టైప్ 2 అనేది. ఓకేనా? అయితే మీరు తినాలి కానీ దాన్ని అరిగించుకోవాలి. అట్లయితే మనకు బాడీలో ఉన్న గ్లూకోజ్ అనేది ఎనర్జీ అనేది డ్రాప్ కావాలి. ఎనర్జీ డ్రాప్ అయితే మనకు అప్పుడు ఇట్లాంటి వ్యాధులు అనేది డయాబెటిక్ అట్లాంటి వ్యాధులు అనేవి ఏమి రాకుండా ఉంటాయి. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇది గోలుతుంది. మంచిగా కిందికి మీకు బోరించిన ఊత పెడదాం వచ్చేది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలా కొంచెం ఎసరు పోద్దాం, నీళ్ళు పోద్దాం. కూర గిట్లా అయిద్దాం ఫ్రెండ్స్. సూపర్ అయితే టేస్ట్ మాత్రం కదా. ఇక నీళ్ళు ఎంత పోయాలనేది మన ఇష్టం. అది
జర మంది ఎక్కువ ఉన్నారు అనుకో కొంచెం పులుసు కావాలి కాబట్టి పోసుకోవాలి, జర మంచిగా పోసుకోవాలి. మనం కర్రీ కాబట్టి నీళ్ళు పోసుకోవాలి. గ్రేవీ చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, మన ఇష్టం ఏదంటే అది, మందిని బట్టి అది ఉంచడం. చికెన్ కారం అయితే మస్తు మంచిగా రెడ్ కలర్ ఉన్నది, సూపర్ వస్తుంది ఫ్లేవర్ అయితే. అంత ఉడికినాక మంచిగా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉప్పు కారం అన్ని మంచిగా సరిపోయిన టేస్ట్ చూస్తా. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఊపుతాను, మనం ఊపుతున్నా. లైట్గా ఉప్పు లైట్గా కారం వేసుకోవచ్చు ఇంకా. ఓకేనా, ఇంకా కొంచెం లైట్గా ఉప్పు లైట్గా కారం. ఇప్పుడు బాగా అయితే మళ్ళీ కూడా కారం ఎక్కువ అయితే వద్దు. ఓకే, లైట్గా అట్లా చిటికెడు సాల్ట్ కూడా చిటికెడు చేయితోనేద్దాం. ఓకే రైట్, ఇప్పుడు మనం మళ్ళొకసారి కింది మీదకి బోరిద్దాం. ఓకే, మనం అంతా కొంచెం సింపుల్ అయ్యాలి, తక్కువ పెడదాం. అది మెల్లగా ఉడకని నిమ్మలంగా. ఫ్రెండ్ గారు ఫోన్ చేసింది బయటికి పోవాలని, ఒకసారి పోయేద్దాం అంతలా. ఓకే, లైట్ ఫ్లేమ్ పెట్టి బయటికి పోతున్నా. ఓకే, అమ్మకు మళ్ళీ పని పెట్టదు కదా, ఇవన్నీ డబ్బాలన్నీ ఎక్కడ సదుపు పెడతా. ఇక్కడ కూర చూస్తానా, కూర చూస్తానా, పొయ్యి మీద ఉన్న కాదు. ఫ్రెండ్స్, నేను ఫ్రెండ్ గారు పిలిచిందిగా బయటకు పోయి వచ్చిన. ఇక కొంచెం మంట ఎక్కువ చేసిన, సేపు గట్టి ఉడకనే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు.
అయింది దగ్గర 5 నిమిషాలు 10 నిమిషాలు. ఇంపారే చిన్నోడే. ఈ మూత తీసే విధానం కూడా ఎట్లా తీయాలంటే ఇట్లున్నా కదా, ఎట్లా పడితే అట్లా తీసినాం అనుకో మనకు ఎట్లా తీసినాం అనుకో మనకు పొగలు పడతాయి. అంటే ఏం చేయాలంటే ఈ సైడ్ కనుక్కొని ఇట్లా తీసుకొని మూత గిట్లా అనాలి. ఇట్లా అంటే ఆ పొగలన్నీ అడ్డుపోతాయి. తర్వాత వెంటనే మూతకు నీళ్లు పట్టుకుంటాయి కదా ఆవిరి, ఇట్లా వంచాలి కథ. అట్లా లెక్కలు ఉంటాయి అన్నట్టు దానికి. అన్ని పాటిస్తేనే మనకి పాటించినట్టు మంచిగా ఉంటుంది. వీలైతే మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. నింపారే చిన్నోడే చిన్నారాల. ఇంకా మ్యాక్సిమం 5 నిమిషాలలో మనకు కర్రీ అవుతుంది ఫ్రెండ్స్. కమ్మగా కారంగా చికెన్ కర్రీ, ఎర్రగా చికెన్ కర్రీ రెడీ కాబోతున్నది. చాలా లేదు నేను వీడియో పోస్ట్ చేయక, అంటే కుకింగ్ పైన వీడియో పెట్టాక దాదాపు చాలా రోజులు అవుతుంది. అందుకే ఈరోజు పెడుతున్నాను. కానీ ఈ కూర మాత్రం టేస్ట్ సూపర్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇంకొక 5 నిమిషాలలో కూర బంద్ చేద్దాం. గ్రేవీగా అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. పులుసు ఉన్నా కూడా మనకు టేస్ట్ అనేది తీసుకురావడం ఇది పద్ధతి. ఫస్ట్ ఉప్పు కారం మసాలా అన్ని అందులో వేసి అన్ని ఆలు మసాలా అన్ని కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకుంటే మనకు ఇట్లా గ్రేవీ అనేది ఇట్లా తయారవుతుంది మంచిగా. మంచిగా వస్తుంది. ఓకే లేకుంటే నీళ్ళు పోసుకోవాలి. అట్లా మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా. కానీ వండే విధానం అనేది మనకు కరెక్ట్ వేసుకుంటే సూపర్ అవుతుంది కూర. మొన్న 3 రోజులు నాకు దెబ్బ తాకింది కాలుకు. అయితే ఈ రోజు మాత్రం నేను మంచిగా చికెన్ తినాలి, ఆకలి చికెన్ తినాలని అనుకున్నా. నిన్ననేమో టమాటా అయింది, మొన్న తోటకూర అయింది, అంతకన్నా ముందు ఏంటి బీరకాయ అయింది, ఇవాళ కోడి కూర. ఇలా ఆదివారం కదా, సండే స్పెషల్ కోడి కూర. మటన్ తినొచ్చు కానీ అది హై కొలెస్ట్రాల్ కదంట మటన్లో, అందుకే చికెన్ పర్లేదు. చేపలు కూడా తినచ్చులే కానీ ఎండిపోయిన చేపలు టమాటా కూర అనుకుంటే మస్తు ఉంటుంది. అయితే పచ్చి చేపలు ఎందుకంటే నాకు 2 సార్లు ఏదైంది. ఒకసారి
గొంతులో ముళ్ళు ఉరికింది, చిన్నగా సన్న ముళ్ళు ఉరికింది. అది ఇటు రాదు అటు పోదు. నేను జెర్సీ బాగా తనలాగా ఆయన అది తీసేసిన కానీ అది ఆ కంచెల్లి పచ్చాపలు పులుసు తినాలంటే అది మనకు వేరే కొంచెం వెనకం ఉండే. ఎండిపోయిన చేపలు, టమాటా కర్రీ, రొయ్యలు అయితే మస్తు సూపర్ ఉంటుంది టేస్ట్. ఇక ఆ కంచెల్లి ఎక్కువ ఎండిపోయిన చేపలు టమాటా కర్రీతో అమ్మ అనుకుంది. అమ్మ మాత్రం ఆ కర్రీ సూపర్ ఉంటుంది. 1:10 నిమిషాలు అవుతుంది. 1:12 నిమిషాలు బంద్ చేస్తా, అంటే ఇంకో 2 minutes నుంచి బంద్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, నేను ఫ్లేమ్ బంద్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, నేను బంద్ చేసిన. ఒక 10 నిమిషాలు అట్లా బంద్ చేసినాక మూత పెట్టి పెట్టాలి. ఎందుకంటే ఆవిల్ అనేది బయటికి ఎక్కువ పోవద్దు, మంచిగా అలా వేడిగా హీట్గా ఉంటుంది. చెప్పే అమ్మ, ఎట్లున్నదా కూర? ఉప్పు కారం సరిపోయిందా అన్నీ? కరెక్ట్ ఉన్నాయా? సరే. కూర ఎట్లున్నదమ్మా? సూపర్. ఎమ్మి ఎంఏ. సరే, వెరీ గుడ్.